కూడా తెలుగోళ్ల మాస్ సినిమాలకు అడిక్ట్ అవుతున్నారా? పిడికడంత మంది తెల్లోళ్ళు మన మూవీలు చూస్తే అమెరికన్లు, యూరోపియన్లు మనకు అలవాటు పడ్డట్టేనా? అయినా పాన్ వరల్డ్ అంటే ఎందుకు అమెరికా, యూరప్ మాత్రమే టార్గెట్ చేస్తారు? రష్యా, చైనా, జపాన్, బ్రెజిల్తో అవసరం లేదా? వీటన్నింటికంటే ముందు పాన్ వరల్డ్ ట్రెండ్ బెండ తీసే రికార్డ్ ఎవరికి దక్కబోతుంది? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కే ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా క్రెడిట్ దక్కేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఆల్రెడీ లాంచ్ చేసిన ప్రాజెక్టే పాన్ వరల్డ్ గోడల్ని బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. కానీ తనకంటే ముందు ఎన్టీఆర్ సినిమాకే ఆ రికార్డు సొంతమయ్యే అవకాశం ఎక్కువ. దానికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో భారీ కటౌట్ రెబల్ స్టార్ ని లైట్ తీసుకునే ఛాన్స్ లేదు. తన ఫౌజీ కేవలం పాన్ ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అసలు ఆ జోనరే యూరప్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేశారు. సో ఈ లెక్కన ఫస్ట్ పాన్ వరల్డ్ రికార్డ్ ఎవరికి దక్కబోతుంది? హావ్ ఎ లుక్. పదేళ్ల క్రితం బాహుబలి లాంటి సినిమా వచ్చి సౌత్ నార్త్ మధ్యలో ఉన్న గోడల్ని కూల్చేసింది. ఆ తర్వాతే పాన్ ఇండియా మార్కెట్ ట్రెండ్ షురూ అయింది. తెలుగు సినిమాలు నార్త్ మార్కెట్ని డామినేట్ చేయడం మొదలైంది. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్కి మన సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. ఆ బాధ్యత కూడా రాజమౌళే తీసుకున్నాడు. మహేష్ బాబుతో 1000 కోట్ల బడ్జెట్ పెట్టి పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు. అంటే పాన్ వరల్డ్ గేట్లు కూడా పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టినట్లే. రాజమౌళినే ఈ టాస్క్ పూర్తి చేస్తాడా అంటే అంతకంటే ముందు సీన్లోకి ఎన్టీఆర్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మేకింగ్లో తను చేస్తున్న డ్రాగన్ మూవీ కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్టే. కాకపోతే రాజమౌళి తీసే సినిమా పూర్తవడానికి 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి దానికంటే ముందొచ్చే సినిమాల్లో ఏది వర్కౌట్ అయినా పాన్ వరల్డ్ హిట్ పడినట్టే. ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసుకుంది. కానీ చైనా, జపాన్, కొరియా మార్కెట్లే ముందుగా ఫోకస్ చేస్తోంది ఫిల్మ్ టీమ్. దీంతో ఇది పాన్ ఏషియా మూవీనే అనడానికి ఛాన్స్ ఎక్కువ అన్నారు. కానీ కొరియన్ సినిమాలు అమెరికా, యూరోప్ మార్కెట్లని డామినేట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళకి నచ్చితే యూఎస్, యూకేలో తెల్లోళ్ళు కూడా మన మూవీలకు ఫిదా అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం తెలుగు సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మూవీ అయిపోదు. పాన్ ఇండియా మార్కెట్ని శాసిస్తేనే ఆ క్రెడిట్ దక్కుతుంది. అలాగే ఇంగ్లీష్, స్పానిష్, ఇటాలియన్, జర్మన్, రష్యన్లో తెలుగు సినిమాను రిలీజ్ చేస్తే సరిపోదు. అక్కడి లోకల్ ఆడియన్స్ థియేటర్స్ వైపు క్యూ కడితేనే మన బొమ్మకి వాళ్ళ బాక్స్ ఆఫీస్ ఊగిపోయిందనే అవకాశం ఉంటుంది. అదే ఎంతవరకు ఛాన్స్ ఉందో తేలాలి అంటే మన పాన్ వరల్డ్ మూవీలు రిలీజ్ అవ్వాలి. సో రిలీజ్ డేట్ పరంగా చూస్తే రాజమౌళి మూవీ కంటే డ్రాగన్ సినిమానే వచ్చేడాది సంక్రాంతికి వస్తోంది. కాబట్టి ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ ఇదే అనొచ్చు. కానీ సీన్లోకి రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ కూడా వచ్చింది. ఇది సంక్రాంతి లేదంటే సమ్మర్కి అంటున్నారు. కాబట్టి డ్రాగన్తో పాటు ఫౌజీ కూడా ఇండియాస్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ క్రెడిట్ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే మాత్రం ఒకటి, బాహుబలి ఎలా అయితే నార్త్ మార్కెట్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిందో అలా వెస్ట్రన్ కంట్రీస్ మార్కెట్ని ఎవరు బద్దలు కొడితే వాళ్ళకే ఆ రికార్డు దక్కుతుంది.